మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నల వివరణ గురించి. భాష అనంతమైన వాక్యాల సముదాయం. భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించబడిన పదాలు, వాటి అర్థాలే భాష. భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు, జ్ఞానాన్ని, విలువలను పెంపొందించే వాహకం. నమస్తే అండి, నేను మీ లోకనాథ్ రెడ్డి, తెలుగు మెథడాలజీ ఫ్యాకల్టీ. మరి ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ 4లోని మన మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నల వివరణ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. 121వ ప్రశ్న, ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనే గ్రంథంలో భాష అనంతమైన వాక్యాల సముదాయం అన్నవారు 1 ఎడ్వర్డ్ సఫైర్, 2 ఎంఎన్ బాక్, 3 నిఘంటువుకారులు, 4 నోమ్ చామ్స్కీ. నోమ్ చామ్స్కీ ఏమని నిర్వచనం ఇచ్చాడంటే, భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించబడిన ప్రత్యేక వాక్యాల సముదాయం. ఆడవాళ్ళు నోములు చేస్తారు, ప్రత్యేక నియమాలతో చేస్తారని గుర్తుపెట్టుకోండి. ప్రత్యేక నియమాలు, ప్రత్యేక వాక్యాలను వస్తే నోమ్ చామ్స్కీ పెట్టేసేయండి. ప్రత్యేక నియమాలు, ప్రత్యేక వాక్యాలను వస్తే నోమ్ చామ్స్కీ పెట్టేసేయండి. నిఘంటువుకారులు. నిఘంటువు అంటే డిక్షనరీ. నిఘంటువులు ఏముంటాయి? పదాలు ఉంటాయి. వాటికి ఏముంటాయి? అర్థాలు ఉంటాయి. పదాలు, వాటి అర్థాలే భాష అని ఎవరు నిర్వచించారంటే నిఘంటువుకారులు నిర్వచించారు. కానీ మీరు బట్టి పడతారు సబ్జెక్ట్ అని చెప్పి 2018 టెట్లో ఏమిచ్చాడంటే అర్థవంతమైన పదాల సమూహమే భాష అని ఎవరన్నారు అని ఇచ్చాడు. నిఘంటువుకారులు అన్నారు. మరి ఎడ్వర్డ్ సఫైర్వి 3 నిర్వచనాలు ఉన్నాయి. ఎడ్వర్డ్ సఫైర్వి 3 నిర్వచనాలు ఉన్నాయి. ఏ నిర్వచనమైనా ఇవ్వచ్చు. సఫైర్ అని ఒక బుక్లో ఉంటుంది, సఫేర్ అని ఒక బుక్లో ఉంటుంది, సప్పీర్ అని ఒక బుక్లో ఉంటుంది. కాబట్టి 3 నిర్వచనాలు ఉన్నాయి. దాంట్లో నెంబర్ 1 వచ్చి భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు, జ్ఞానాన్ని, విలువలను పెంపొందించే వాహకం. విలువలను పెంపొందించే వాహకం. అజ్ఞావి అనన్నా గుర్తుపెట్టుకోండి. భాష మానవుని యొక్క ప్రాథమిక వ్యక్తీకరణ అని ఎడ్వర్డ్ సఫైర్ నిర్వచనం ఇచ్చాడు. కాబట్టి ఆ జ్ఞావి ఆలోచనలు, జ్ఞానము, విలువలను పెంపొందించే వాహకమే భాష అని ఎడ్వర్డ్ సఫైర్ అన్నాడు. మిగతా 2 ఈజీ. మరి మనలో ఫైర్ పుట్టినప్పుడు ఒక అందమైన అమ్మాయిని చూసా మనలో ఫైర్ పుడుతుంది. ఫైర్ పుట్టకపోతే తేడా అనుకుంటారు, లేదా మాడ అనుకునే ప్రమాదం ఉంది. 2వ నిర్వచనం చెప్తాను చూడండి. భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష. ఎవరు సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకునేది? భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని ఎడ్వర్డ్ సఫైర్ అన్నాడు. ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి కనపడగానే వెంటనే మనలో భావాలు ఎంత బాగుంది ఫిగరు అని అంటాం. ఉద్వేగాలు, ఎమోషన్ కలుగుతుంది. కోరిక పుడుతుంది, ఈ అమ్మాయితో ఎట్లయినా మాట్లాడాలా అని పుడుతుంది. కానీ లేదా వాళ్ళ మరదలను వాళ్ళ బావ గోకాడు, ఫైర్ పుట్టింది, వెంటనే ఆమె బావా ఊరుకో అనింది. మీరు తిట్టుకున్నా పర్లేదు, నాకు కావాల్సింది నిర్వచనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక్కోసారి ఎడ్వర్డ్ ఇవ్వడు, సఫైర్ ఇస్తాడు. సఫైర్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనలో ఫైర్ పుట్టినప్పుడు ఏమేమి పుట్టుకొస్తాయి? భావాలు, ఉద్వేగాలు, కోరికలు, లేదా బావా ఊరుకో అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 3వది పూర్తిగా రాస్తాను చూడండి. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కంఠధ్వనుల సాధనాలతో
కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాల్ని ఆలోచనల్ని వాంఛల్ని తెలియజేసేది భాష. ఒక్కోసారి ఇది ఇస్తుంది, ఓల్డ్ బుక్లో ఉంటుంది, అంతా ఒకటే, ఒక్కో బుక్లో ఒకటి ఉంటుంది. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాలు అంటే ఉద్వేగాలు, ఆలోచనలతో ఒకరి ఆలోచన ఒకరు కలిసాయి, ఒకరి భావాలు ఒకరు కలిసాయి. వాంఛ అంటే కోరిక. కాబట్టి రెండూ ఒకటే. కాబట్టి మానవోద్రేకాలు, ఆలోచనలు, వాంఛలు ఈ మూడు కనిపిస్తే మరి ఎడ్వర్డ్ సఫైర్ పెట్టేసేయాల. కాబట్టి ఇక్కడ ఏమడిగాడు, ఇంట్రొడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనే గ్రంథంలో భాష అనంతమైన వాక్యాల సముదాయమే భాష అని అన్నవారు వచ్చి ఎంఎన్ బాక్ నిర్వచనం ఇచ్చాడు. అనంతపురంలో ఎక్స్ట్రాల్ చేస్తే బాక్తో పొడుస్తారని గుర్తుపెట్టుకోండి, అలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. గత డిఎస్సిలో కూడా ఇచ్చాడు. కాబట్టి 121వ ప్రశ్నకి సరైన సమాధానము రెండవ ఆప్షన్ ఎంఎన్ బాక్ అనేటువంటిది. నెక్స్ట్ 122. ఈ క్రింది వాణిలో గ్రాంధిక భాష లక్షణాన్ని గుర్తించండి. లిఖిత భాష మౌఖిక భాషకు దగ్గరగా ఉంటుంది. 2 సరళమైన వ్యాకరణం ఉంటుంది. అన్య భాషా పదాలను తనలో సమ్మేళనం చేసుకుంటుంది. గ్రంథస్థమై మార్పులకు లోను కాకుండా స్థిరమైన భాషను కలిగి ఉంటుంది. మీకు మన ఎస్ఎన్ఎస్ మెటీరియల్లో 18 పాయింట్లు ఏం పెట్టుంటాను. గ్రంథాలు రాయడానికి ఉపయోగించే భాషను గ్రాంధిక భాష అంటారు. ఇది కవులకు పండితులకు మాత్రమే అర్థమయ్యేటువంటి భాష, అందుకే దీన్ని పండిత భాష అని కూడా అంటారు. ఇది సాహిత్యాన్ని రాయడానికి ఉపయోగించే భాష సాహిత్య భాష అంటారు. దీని బ్లూమ్ఫీల్డ్ సాహిత్య ప్రామాణిక భాష అంటాడు. అంటే గ్రాంధిక భాష అంటే సాంప్రదాయ సిద్ధమైన కొన్ని నియమ నిబంధనలకు లోబడి రాసే భాషా రూపాన్ని గ్రాంధిక భాష అంటారు. లిఖించబడి ఉండాలా, గ్రంథస్థం చేయబడి ఉంటేనే గ్రాంధిక భాష అంటారు. ఇంకా చెప్పాలంటే ఆదికవి నన్నయ్య కాలం నుంచి పరవస్తు చెన్నయ్య సూరి కాలం వరకు తెలుగు భాషలో వెలువడిన గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలు, వ్యాకరణ గ్రంథాలు అన్నీ కూడా గ్రాంధిక భాషనే ప్రామాణికంగా తీసుకున్నాయి. సింపుల్గా చెప్పాలంటే దీర్ఘ సమాసాలతో కూడుకొని ఉంటుంది. మాట్లాడే భాషతో సంబంధం ఉండదు. కవులు పండితుల ఆదరణ కలిగి సామాన్య ప్రజలకు దూరంగా ఉంటుంది. వ్యాకరణ నియమాలను ఖచ్చితంగా పాటిస్తుంది. సంస్కృత పదప్రయోగాలు పుష్కలంగా ఉంటాయి. పదాల వాక్యాల నిర్మాణము నిర్దిష్ట సూత్రాలకు కట్టుబడి ఉండి ఏమాత్రం సడలింపుకు మార్పుకు అవకాశం లేని భాష. తర్వాత ముఖారాంత పదాలు అధికంగా ఉంటాయి. వృక్షము, సమస్తము, వనము ఇవన్నీ కూడా. నెక్స్ట్ బిందుపూర్వక బకారోచ్చారణ ఉండే భాష. అంటే సున్నాభూతో కూడిన రూపాలు ఎక్కువగా, రూపంబు, నామంబు ఇలాంటి భాష ఎక్కువ పదాలు కనిపిస్తాయి. త్రిక సంధి, సరళాదేశ సంధి, గసడదావేశ సంధి రూపాలు ఎక్కువగా ఉండే రూపాలు. అరసున్నా రూపాలు అధికంగా ఉంటాయి. శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలని తరచుగా ఉపయోగించబడతాయి. వ్యవహారిక గ్రామ్య పదాలకు చోటు ఉండదు. విసంధి రూపాలను పాటించదు. ఇవన్నీ కూడా గ్రాంధిక భాషా లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏమడిగాడు, ఈ క్రింది వాణిలో గ్రాంధిక భాషా లక్షణాన్ని గుర్తించండి అన్నాడు. అంటే ఒక పాయింట్ మాత్రమే ఉంది. ఒకటి, లిఖిత భాష మౌఖిక భాషకు దగ్గరగా ఉంటుంది. అసలు మౌఖిక భాషకు లిఖిత భాషకు దగ్గర సంబంధం ఉండదు. ఇది సరళమైన వ్యాకరణం ఉంటుంది, కానీ సమగ్రమైన వ్యాకరణం ఉంటుంది. వ్యాకరణ నియమాలు ఖచ్చితంగా పాటిస్తుంది. కాబట్టి అది కూడా కాదు. అన్య భాషా పదాలను తనలో సమ్మేళనం అసలు ఒప్పుకోదు. ఇతర భాషా పదాలను తనలో చేర్చుకోవడానికి ఒప్పుకోదు. 4, గ్రంథస్థమై మార్పులకు లోను కాకుండా స్థిరమైన భాషను కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ 122వ ప్రశ్నకి సరైన సమాధానం 4వ ఆప్షన్
గ్రంథస్థమై మార్పులకు లోను కాకుండా స్థిరమైన భాషను కలిగి ఉండే భాష గ్రాంధిక భాష. కాబట్టి 122వ ప్రశ్నకి 4వ ఆప్షన్ సరైనది. 123 అర్ధ సంవృతము ఉత్తర స్వరాలైన కంఠ్యోష్ట్యాలు ఏవి? 1 అ ఆ, 2 ఉ ఊ, 3 ఓ ఓ, 4 ఈ ఈ. ఫోనెటిక్స్ పైన ఇచ్చాడు. అక్టోబర్ టెట్లో మన తెలుగు మెథడాలజీలో అచ్చుల పైన టఫ్గా క్వశ్చన్ అడిగాడు. మామూలుగా అడగలేదు, ఒక రేంజ్లో అడిగాడు. సరే ఏం అడిగాడో తర్వాత చూద్దాం. ఊరికే ఒక 2-3 షార్ట్ కట్లు చెప్పి మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. సింపుల్గా చూడండి. ఆ ఆ అనేవి కంఠ్యాలు, అంటే కంఠం నుంచి పుడతాయి. ఈ ఈ అనేవి తాళవ్యాలు. రు రు అనేవి మూర్ధన్యాలు. లు లు అనేవి దంత్యాలు. ఊ ఊ అనేవి ఓష్ఠ్యాలు, అంటే పెదవుల నుంచి పుడతాయి. ఓష్ఠ్యం అంటే పెదవుల నుంచి పుట్టేవి. ఇవి కంఠం నుంచి, ఇవి దవడ నుంచి పుడతాయి. ఇది నోటి పై భాగం నుంచి, ఇవి దంతాల నుంచి పుడతాయి, పెదవుల నుంచి. తర్వాత ఏ ఏ ఐ ఐ అనేటువంటిది 2 అచ్చుల కలయికతో ఏర్పడింది. ఆ ఈ. ఈ 2 అచ్చుల కలయిక అంటే కంఠ తాళవ్యాలు అంటారు. కంఠ తాళవ్యాలు అంటారు. కంఠం దవడతో కలిపి పలికేవి. ఓ ఓ ఔ. ఔ అనేది ఆ ఉ అనే 2 అచ్చుల కలయిక వల్ల ఏర్పడింది. వాటిని కంఠ్యోష్ట్యాలు అంటాం. కంఠము పెదవులతో కలిపి పలికేవి. ఇక్కడ ఏమడిగాడు? అర్ధ సంవృతము ఉత్తర స్వరాలైన కంఠ్యోష్ట్యాలేవి అన్నాడు. ఇక్కడే దొరికేసింది. కంఠ్యోష్ట్యాలు ప్రధానంగా ఓ ఓ ఔ అనేటువంటిది. కాబట్టి దీనికి ఆన్సర్ ఇక్కడ ఏంటి? ఓ ఓ అనేటువంటిది సరైనటువంటి సమాధానం. మరి అర్ధ సంవృతము ఉత్తర స్వరము అంటే ఏంటి సార్ అని అంటే ఇప్పుడు వాటి గురించి చెప్పుకుందాం. చిన్న వివరణ ఇచ్చుకుందాం. మామూలుగా పెదవుల యొక్క స్థితిని బట్టి అచ్చులు 4 రకాలు. పెదవుల యొక్క స్థితిని బట్టి అచ్చులు 4 రకాలు. ఈ మధ్య వెంకటేష్ది సంక్రాంతికి ఒక సినిమా వచ్చింది. సంక్రాంతికి వస్తున్నామని ఒక 20 years బ్యాక్ కూడా ఒక మంచి సినిమా వచ్చింది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో సంక్రాంతి అనే సినిమా వచ్చింది. మీరు సంక్రాంతి అనే సినిమా గుర్తుపెట్టుకుంటేనే ఇది అర్థమవుతుంది. ఆ సంక్రాంతి సినిమాని చాలా పెద్ద ఫ్యామిలీ, మా రాయలసీమలో మేము పెద్ద పండుగ అంటాం. సంక్రాంతి పండుగ సంక్రాంతి అనం పెద్ద పండుగ అంటాం. దాంట్లో 4 అన్నదమ్ములు ఉంటారు. దాంట్లో అందరికంటే పెద్దవాడు వెంకటేష్. వెంకటేష్ కన్నా చిన్నోడు శ్రీకాంత్. శ్రీకాంత్ కన్నా చిన్నోడు శివబాలాజీ. శివబాలాజీ కన్నా చిన్నోడు శర్వానంద్. ఇది గుర్తుపెట్టుకుంటేనే ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎంత గొప్పోడైనా నీ ఇంటి పేరు మర్చిపోకూడదు. పెదవులు ముందున్న అన్నదమ్ముని మర్చిపోకూడదు. ఇప్పుడు నేను శ్రీకాంత్ గురించి చెప్పేటప్పుడు ఒక సంక్రాంతి సినిమాలో కాదు, అబ్బాయి గారిలో కూడా తమ్ముడికి ఇచ్చినాడు. నేను ఎందుకు సంక్రాంతి అన్నా మనకు అవసరం. సంక్రాంతి సినిమాలో వెంకటేష్ కన్నా చిన్నోడు అంటే ఎవరి పేరు చెప్తాం? శ్రీకాంత్ అంటామే, కానీ సంగీత మొగుడు అంటే బాగుండదు, వరస్ట్గా ఉంటుంది. శివబాలాజీ ఎవరికన్నా చిన్నోడు? శ్రీకాంత్ కన్నా చిన్నోడు. శర్వానంద్ ఎవరికన్నా చిన్నోడు? శివబాలాజీ కన్నా చిన్నోడు. అలానే పెదవుల యొక్క స్థితిని బట్టి అచ్చులు 4 రకాలు. 1 వివృతము, 2 అర్ధ వివృతము, 3 సంవృతము, 4 అర్ధ సంవృతము. అర్ధ సంవృతము లేదా ఈషత్ సంవృతము అంటారు. అర్ధ సంవృతము లేదా ఈషత్ సంవృతము అంటారు. పెదవుల యొక్క స్థితిని బట్టి అచ్చులు 4 రకాలు. నేను ఒక వెంకటేష్ గురించి మాత్రమే నేను చెప్తాను, మిగతాది మీరే అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వెంత గొప్పోడైనా కూడా మన ఇంటి పేరు మర్చిపోకూడదు. అంటే పెదవులు మన ఇంటి పేరు. మరి సంక్రాంతి సినిమాలో వెంకటేష్ కన్నా చిన్నోడంటే శ్రీకాంత్ అనే చెప్తాం. ఇప్పుడు నేను
వెంకటేష్ గురించి చెప్తున్నాం. అంటే మన సినిమా పేరు పెదవులు కదా. చూడండి, పెదవులు దూరంగా ఉన్నప్పుడు, పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులను, పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులను వివృత అచ్చులు అంటారు. ఉదాహరణ ఆ ఆ. ఒకసారి పలికి చూసుకోండి. ఆ ఆ అన్నప్పుడు పెదాలు దూరంగా వెళ్తాయి. నేను వెంకటేష్ గురించి చెప్పాను, మళ్ళీ ఇంటి పేరు మర్చిపోకూడదు మీరు. ఇప్పుడు శ్రీకాంత్ గురించి మీరే ఊహించాల. ఇప్పుడు చూడండి, పెదవులు, ఇంటి పేరు మర్చిపోకూడదు. పెదవులు ఎవరికన్నా చిన్నోడు శ్రీకాంత్, వెంకటేష్ కన్నా. అంటే పెదవులు వివృత స్థితి కంటే కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు, కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులను, కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులను ఏమంటారు అంటే అర్ధ వివృతాలు అంటారు. తెలుగులో లేవు. బర్రెలో ఏ, బర్రె పుర్రె కర్రెలో ఏ అనే ప్రొనౌన్సియేషన్. అర్ధ వివృతం. సంవృతము అంటే శివబాలాజీ, మీరే అర్థం చేసుకోవాలా. పెదవులు అర్ధ వివృతం కన్నా దగ్గరగా ఉంటే పుట్టే అచ్చులను సంవృతాలు అంటారు. ఈ ఈ ఉ ఊ రు రు అనేటువంటివి. నెక్స్ట్ అర్ధ సంవృతము లేదా ఈష సంవృతము అంటే పెదవులు సంవృత స్థితి కన్నా మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే వాటిని ఈష సంవృతము లేదా అర్ధ సంవృతాలు అంటారు. ఓ ఏ ఏ ఓ ఓ అనేటువంటివి. ఇక్కడ ఏమడిగాడు, మనకు అంత డెప్త్ అవసరం లేదు. కంఠ్యోష్ట్యాలు అన్నాడు. మరి అర్ధ సంవృతాలు లేదా ఈష సంవృతాలు ఏ ఏ ఓ ఓ. కాబట్టి ఇది కూడా వచ్చింది. నెక్స్ట్ పూర్వస్వరము ఉత్తర స్వరం. నాలుక ఉచ్చరించే విధానాన్ని బట్టి అచ్చులు రెండు రకాలు. ఒకటి పూర్వస్వరాలు, రెండు ఉత్తర స్వరాలు. ఒకటి ఉత్తర స్వరాలు 5 వస్తాయి. ఆ ఆ ఉ ఊ ఓ ఓ అని వస్తాయి. మళ్ళీ చెప్తాను నేను, ఒకసారి పలికి చూసుకోండి, మళ్ళీ వివరణ ఇస్తాను. ఆ ఉ ఊ ఓ ఓ అన్నప్పుడు ఉత్తర స్వరము అనగా నోటిలోని నాలుక వెనకకు లాగబడి పెదవులు కొంచెం దగ్గరగా రావడం వల్ల పుట్టే వాటిని ఉత్తర స్వరాలు అంటారు. నాలుక పై భాగం కానీ కంఠం వైపు కానీ బయట వచ్చినప్పుడు పెదవులు విస్తరించడం వల్ల పుట్టే వాటిని పూర్వస్వరాలు అంటారు. ఇక్కడ ఏమడిగారు చూడండి, అర్ధ సంవృతాలు ఉత్తర స్వరాలైన కంఠ్యోష్ట్యాలు ఏవి అన్నాడు. దీనికి సరైన సమాధానము 3వ ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ మిత్రులారా. నెక్స్ట్ 124వ ప్రశ్న. చనిపోవు అనే పదానికి బదులుగా కాలధర్మం, కీర్తిశేషుడు, బాల్చి తెన్నాడు, శివైక్యం పొందాడు అనేవి ఉపయోగించడం అర్ధ గౌరవం. సభ్యోక్తి, అలంకారిక ప్రయోగం. 4 మృదూక్తి. మృదూక్తి అంటే కఠినమైన వాటిని, దుఃఖస్ఫోరకమైన వాటిని మృదువుగా చెప్పడం. తర్వాత అలంకారిక ప్రయోగం అంటే అలంకార ప్రియత్వంతో ఉపమానానికి ఉపమేయార్థాన్ని చేర్చి పలకడం అలంకారిక ప్రయోగం. అదేవిధంగా అర్ధ గౌరవము అంటే ఒకప్పుడు నీచమైన అర్థాన్ని బోధించేవి ఈరోజు గౌరవార్థాన్ని పొందితే అర్ధ గౌరవం అంటారు. సభికులు, మర్యాద, వైతాళికుడు, అంతస్తు ఇవన్నీ కూడా వస్తాయి. సభలలో కానీ కొందరి సమక్షంలో కానీ, సభలలో కానీ కొందరి సమక్షంలో కానీ ప్రత్యక్షంగా వాచ్యం చేయలేని వాటిని పరోక్షంగా కానీ ఇతర పదాలతో ఉపయోగించడాన్ని సభ్యోక్తి అంటారు. చచ్చిపోయినాడు అంటే బాగుండదు. చనిపోవు అనే పదానికి బదులుగా కాలధర్మం చెందాడు, కీర్తిశేషుడయ్యాడు, బాల్చి తన్నాడు, లేదా స్వామీజీలు వీళ్ళెవరో చనిపోతే ఏమని వేస్తారు టీవీలో, శివైక్యం పొందాడు అని అంటారు. అర్థమైందా? కాబట్టి ఈ అర్ధ విపరిణామానికి అర్థం సభ్యోక్తి అనేటువంటిది దీనికి సరైన సమాధానం. కాబట్టి 124వ ప్రశ్నకి ఈ 2వ ఆప్షన్ సరైనది. నెక్స్ట్ క్షుణ్ణ పఠనానికి సంబంధించి తప్పుగా పేర్కొనబడిన సమాచారం. క్షుణ్ణ పఠనము అంటే ఇక్కడ మామూలుగా 3 నిర్వచనాలు వస్తాయి. బేకన్ కొన్ని గ్రంథాలు, మీరు బేకరీకి వెళ్ళి ఏం చేస్తారు అమ్మాయిలు,
కొన్నిటిని రుచి చూస్తారు, కొన్నిటిని దిగమింగుతారు, మరి కొన్నింటిని నమిలి మింగుతారు. నమిలి మింగడమే క్షుణ్ణపట్టణం అని బేకర్ అన్నాడు. బేకరీ అట గుర్తుపెట్టుకోండి, బేకన్. నాష్ ఏమన్నాడంటే కొన్ని కాసట బేసటగా వివిధ విషయాలను చదవడం కంటే విషయం ఒక్కటైన క్షుణ్ణంగా నేర్పించడం మేలని నాష్ అంటాడు. గొడవర్తి సూర్యనారాయణ అభినవ చారికంలో ఒక కావ్యాన్ని కానీ ఒక రచనను కానీ ఆమూలాగ్రం చదివి అర్థం చేసుకోవడానికి క్షుణ్ణపట్టణం అంటాడు. క్షుణ్ణపట్టణానికి వాచకాలు ఉపయోగపడతాయి. మరి క్షుణ్ణపట్టణానికి వాచకాలు ఉపయోగపడతాయి, అది సరైనదే. క్షుణ్ణపట్టణానికి ఉపవాచకాలు ఉపయోగపడతాయి. పాఠ్యాంశంపై సంపూర్ణ అవగాహన కలిగించే పఠనం, కావ్య సౌందర్యాన్ని భావ సౌందర్యాన్ని తెలుసుకోవచ్చు. క్షుణ్ణపట్టణం అంటే ఏ పేజీలో ఏముందో, ఏ పేరాలో ఏముందో కూడా చెప్పగలిగేలా చదవడాన్ని క్షుణ్ణపట్టణం అంటారు. అంటే ప్రతి విషయాన్ని సూక్ష్మంగా చదవడాన్ని క్షుణ్ణపట్టణము అంటారు. క్లియర్గా చెప్తాను చూడండి. పద్య గద్యాదులను ప్రతి పదార్థ తాత్పర్య సంధి సమాస విగ్రహ విశేషాలు ఛందస్సు అలంకారాలు అన్నీ సమగ్రంగా తెలుసుకుంటూ చేసే పఠనాన్నే క్షుణ్ణపట్టణం అంటారు. క్షుణ్ణపట్టణానికి వాచకాలు ఉపయోగపడతాయి, ఇది కరెక్ట్. క్షుణ్ణపట్టణానికి ఉపవాచకాలు అనేవి విస్తార పఠనానికి ఉపయోగపడతాయి, మౌన పఠనాన్ని డెవలప్ చేస్తాయి. నువ్వు ప్రతిదీ కూడా డెప్త్గా చదవడం వల్ల పాఠ్యాంశం పైన సంపూర్ణ అవగాహన కలిగిస్తుంది క్షుణ్ణపట్టణం. ఇది కూడా సరైనదే. కావ్య సౌందర్యాన్ని భావ సౌందర్యాన్ని తెలుసుకోవచ్చు. క్షుణ్ణపట్టణం చేయడం వల్ల ఆ కావ్య సౌందర్యాన్ని కానీ భావ సౌందర్యాన్ని కానీ మన మాతృభాష బోధనా లక్ష్యాలన్నీ కూడా నెరవేరేది క్షుణ్ణపట్టణం వల్లే. ఒకటే డైలాగు, నీకు డిఎస్సిలో జాబ్ రావాలంటే కూడా నువ్వు చేయాల్సింది క్షుణ్ణపట్టణమే. కాబట్టి క్షుణ్ణపట్టణము అంటే దేనిని వదలకుండా మొత్తం చదవడమే. కానీ ఇక్కడ తప్పుగా పేర్కొనబడిన సమాచారం అన్నాడు. ఇక్కడ తప్పుగా పేర్కొనబడినటువంటి సమాచారము క్షుణ్ణపట్టణానికి ఉపవాచకాలు ఉపయోగపడతాయి అనేవి. కాబట్టి ఉపవాచకాలు అనేవి విస్తార పఠనానికి ఉపయోగపడతాయి, మౌన పట్టణానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ 126 క్రింది మొదటి వరుసలోని అంశాలతో రెండవ వరుసలోని సంబంధం ఉన్న అంశాలను గుర్తించండి. మొదటి వరుసలో ఏదో కొన్ని స్పీచ్ లాగా ఇచ్చాడు, రెండవ వరుసలో వాటికి సంబంధించిన సామర్థ్యాలు ఇచ్చాడు. మరి మొదటి వరుసలో విద్యార్థి తన అనుభవాలను వివరిస్తూ మాట్లాడడం, విద్యార్థి తాను చదివిన అంశాలను ఇతరులకు వివరించడం, విద్యార్థి తాను సందర్శించిన ప్రాంతాన్ని వర్ణిస్తూ కవిత రాయడం, విద్యార్థి తాను నిర్వహించిన కార్యక్రమ వివరాలను పద్ధతిగా రాయడం. అటువైపు సృజనాత్మక సామర్థ్యం, నివేదిక రచనా సామర్థ్యం, పఠనావగాహన సామర్థ్యం, భావానుక్రమతతో మాట్లాడే సామర్థ్యం. కింద ఒకటికి ఆ రా, ఆ వా, ఈ యా, ఈ లా. రెండో ఆప్షన్ ఆ లా, ఆ యా, ఈ రా, ఈ వా. మూడో ఆప్షన్ ఆ రా, ఆ యా, ఈ లా, ఈ వా. నాలుగో ఆప్షన్ ఆ వా, ఆ లా, ఈ యా, ఈ రా. కాబట్టి ఎక్కువ టెన్షన్ పడబాకండి, సింపుల్గా చూడండి. విద్యార్థి తన అనుభవాలను వివరిస్తూ మాట్లాడడం అంటే భావానుక్రమతతో మాట్లాడే సామర్థ్యం. అంటే ఆకు వా అనేటువంటిది సరైనటువంటి సమాధానం. విద్యార్థి తాను చదివిన అంశాలను చదవడం అంటే పఠనం, తాను చదివిన అంశాలను ఇతరులకు వివరించగలగడం అంటే పఠనావగాహన సామర్థ్యం. ఆకు లా అనేటువంటిది సరైన సమాధానం. విద్యార్థి తాను సందర్శించిన ప్రాంతాన్ని వర్ణిస్తూ కవితలు రాయడం. వర్ణిస్తూ కవిత రాసావంటే నీకు క్రియేటివిటీ ఉన్నట్లు లెక్క. మరి ఎక్కడుంది? సృజనాత్మక సామర్థ్యం, ఈ అనేది యా. నెక్స్ట్ విద్యార్థి తాను నిర్వహించిన కార్యక్రమ వివరాలను పద్ధతిగా రాయడం అంటే నివేదిక రచనా సామర్థ్యం. ఈకు రా, వా లా యా రా, వా లా యా రా.
ఏడుంది? వా లా యా రా, 4వ ఆప్షన్ అనేటువంటిది ఇక్కడ సరైనటువంటి సమాధానం. కాబట్టి 126వ ప్రశ్న మరొక్కసారి వివరిస్తున్నాను చూడండి. విద్యార్థి తన అనుభవాలను వివరిస్తూ మాట్లాడితే భావానుక్రమతతో మాట్లాడే సామర్థ్యం. ఆకు వా, విద్యార్థి తాను చదివిన అంశాలను ఇతరులకు వివరించగలగడం. చదవడం అంటే పఠనం, పఠనావగాహన సామర్థ్యం. విద్యార్థి తాను సందర్శించిన ప్రాంతాన్ని వర్ణిస్తూ కవితలు రాయడం సృజనాత్మక సామర్థ్యం. విద్యార్థి తాను నిర్వహించిన కార్యక్రమ వివరాలను పద్ధతిగా రాయడం నివేదిక రచన సామర్థ్యం. కాబట్టి దీనికి సరైనటువంటి ఆన్సరు 126వ ప్రశ్నకి 4వ ఆప్షన్ అనేటువంటిది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ 127వ ప్రశ్న. క్రింది వాణిలో గద్య పాఠాలకు సంబంధించిన రకాలు ఏ వరుసలో ఉన్నాయి? అంటే గద్యం రకాలను అడిగాడు. నంబర్ 1 ఇతిహాసం, పురాణం, శతకం, ప్రబంధం, యక్షగానం, జానపద సాహిత్యం. ఇవంతా కూడా ఇంచుమించు పద్యానికి సంబంధించినవి కనిపిస్తున్నాయి. 2 గేయ శాఖ, వచన శాఖ, నాటకం, శ్రామిక గేయాలు, పారమార్థిక గేయాలు, కుటుంబపరమైన గేయాలు. అన్ని చివరేమో గేయాలే కనిపిస్తున్నాయి. 3 రేడియో ప్రసంగం, ఏకాంకిక, నాటకం, నవల, వార్తా వ్యాఖ్య, కరపత్రం, గల్పిక, పీఠిక, లలిత కళలు. 4వ ఆప్షన్ కథనాత్మక వ్యాసాలు, చారిత్రక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు. ఇవి వ్యాసం రకాలు. ఇక్కడ ఏమడిగాడు? క్రింది వాణిలో గద్య పాఠాలకు సంబంధించిన రకాలు ఏ వరుసలో ఉన్నాయన్నాడు. 3వ వరుసలో ఉన్నాయి. మామూలుగా గద్య పాఠాల రకాలు కథ, జీవిత కథ అంటే జీవిత చరిత్ర, జీవిత కథ, తర్వాత స్వీయ చరిత్ర అంటే ఆత్మకథ, స్వీయ చరిత్ర, యాత్రా చరిత్ర, యాత్రా చరిత్ర, లేఖ, వ్యాసం, ఉపన్యాసం, ఉపన్యాసం, చరిత్ర, లలిత కళలు, లలిత కళలు, నవల, నాటకం, ఏకాంకిక, ఏకపాత్రాత్మకం, ఏకపాత్రాత్మకం, గల్పిక, గల్పిక, పీఠిక, వార్తా వ్యాఖ్య, వార్తా వ్యాఖ్య, సంపాదకీయం. ఇవన్నీ కూడా గద్య పాఠాల్లో ఉన్న రకాలుగా చెప్పుకోవచ్చు. అంటే కొన్ని పుస్తకాల మెటీరియల్లో గద్య పాఠాలు రకాలు 14 అని ఇచ్చాడు. 14 అనేది తప్పు, కాలానుగుణంగా పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా గద్యంలో ఉన్నటువంటి రకాలు. కాబట్టి రేడియో ప్రసంగం, రేడియో ప్రసంగం, రేడియో ప్రసంగం రాయలేదా? రేడియో ప్రసంగం, ఏకాంకిక, నాటకం, నవల, వార్తా వ్యాఖ్య, కరపత్రం, గల్పిక, పీఠిక, లలిత కళలు. ఇవన్నీ కూడా ఈ యొక్క దేశాఖకు చెందినవంటే గద్య పాఠాలకు సంబంధించినటువంటి రకాలు. కాబట్టి 127వ ప్రశ్నకి సరైనటువంటి సమాధానము 3వ ఆన్సర్ అనేటువంటిది కరెక్ట్ మిత్రులారా. నెక్స్ట్ చివరి ప్రశ్న. తరగతి గదిలోకి తీసుకురావడానికి సాధ్యం కాని వస్తువులతో, దృగ్విషయాలతో సంపూర్ణమైన జ్ఞానాభివృద్ధి కలిగించే నిమిత్తం రూపొందించిన అభ్యసనమే. మళ్ళీ చెప్తున్నాను, తరగతి గదిలోకి తీసుకురావడానికి సాధ్యం కాని వస్తువులతో, దృగ్విషయాలతో సంపూర్ణమైన జ్ఞానాభివృద్ధి కలిగించే నిమిత్తం రూపొందించిన అభ్యసనమే. ఇవి క్లాసులకు తీసుకురాలేం, ఒక అగ్నిపర్వతాన్ని తీసుకురాలేం, ఒక మెరీనా బీచ్ని తీసుకురాలేం, అర్థమైందా? ఒక గుడిని, గోపురాన్ని తీసుకురాలేం. వాటికి రూపొందించిన అభ్యసనం అని ఇచ్చాడు. దాంట్లో నంబర్ 1 కావాలని మీకు యాత్రా పర్యటన అని ఇచ్చాడు. 2 ప్రాజెక్టు పనులు, 3 క్షేత్ర పర్యటన, 4 నియోజనాలు. నియోజనం అంటే అసైన్మెంట్స్, అంటే ఇవి గత పాఠ్యాంశాల గుర్తింపు, రాబోయే పాఠ్యాంశాల గుర్తింపుకు లోబడి ఉపయోగపడేవి నియోజనాలు. యాత్రా పర్యటన వేరు, క్షేత్ర పర్యటన అనేది దీనికి సరైనటువంటి సమాధానం. అంటే పిల్లల చేత క్షేత్ర పర్యటనలు నిర్వహించడం ద్వారా, క్షేత్ర పర్యటనలు నిర్వహించడం ద్వారా తరగతి గదిలోకి తీసుకొని రాలేని వస్తువులతో, దృగ్విషయాలతో సంపూర్ణమైన జ్ఞానాభివృద్ధిని కలిగించే నిమిత్తం రూపొందించిన అభ్యసనమే క్షేత్ర పర్యటన అనేటువంటిది కరెక్టు. కాబట్టి ఈ చివరి ప్రశ్నకి
128వ ప్రశ్నకి ఆన్సరు క్షేత్ర పర్యటన అనేటువంటిది సరైనటువంటి సమాధానం. ఏపీడీఎస్సీ ఎస్జీ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో డైలీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు, డైలీ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఎన్ని సార్లైనా ఎప్పుడైనా చూసే సదుపాయాన్ని కల్పిస్తూ కేవలం 3,999 రూపాయలకే ఈ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు అందిస్తున్నారు విత్ 9 బుక్స్ ఫ్రీ ప్యాకేజ్ తో. ఏపీడీఎస్సీ ఎస్జీటీ 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ప్రత్యేకంగా రూపొందించిన లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కేవలం 2,999 రూపాయలకే వితౌట్ బుక్స్ అందిస్తున్నారు. ఏపీడీఎస్సీ ఎస్జీటీ ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 2499 కే 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 2,499 రూపాయలకే 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఆచార్య మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ అభ్యర్థుల కోసం 40 days ప్లాన్ తో టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నారు. ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి, ఇంకా లేట్ చేయకుండా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి. కేవలం 999 రూపాయలకే ఈ ప్యాకేజ్ అందిస్తున్నారు. ఏపీడీఎస్సీ మ్యాథమెటిక్స్ అభ్యర్థుల కోసం ఆర్యభట్ట 0 to హీరో మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించారు. ఈ ప్యాకేజ్ మొత్తం కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే త్వరపడండి. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ అభ్యర్థుల కోసం బాహుబలి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 90 రోజుల ప్రణాళికతో నిర్వహిస్తున్నారు. కేవలం 999 రూపీస్ కే 4 months వ్యాలిడిటీతో ఈ ప్యాకేజ్ అనేది మీకు అందిస్తున్నారు. ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి అండ్ మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి.